చాలామంది సబ్స్క్రైబ్స్ కొద్దిమంది అడుగుతున్నారు. సో, ఈ రిసెషన్ టైంలో నౌకరీలో జాబ్‌ని ఎలా అప్లై చేయాలి అని చెప్పి అడుగుతున్నారు. సో, చాలామంది నేను చూసినప్పటికీ చాలామంది ఏం చేస్తుంటారంటే అందరే కాదు కొద్దిమంది ఎలా చేస్తుంటారంటే జాబ్ అప్లై చేయాలి అంటే అసలు వాళ్ళు డెసిగ్నేషన్ ఏంటి? వాళ్ళు నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఏంటి? వాటికి వేటిపైన ఎక్స్‌పీరియన్స్ ఉంది? లైక్ దేనిపైన చూస్తున్నారు వాళ్ళు జాబ్ అవన్నీ ఏం చూడకుండా అన్నిటికి కూడా అప్లై అని కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటారు. అప్లై అని క్లిక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. సో, అలాంటి వాళ్ళకి కాల్స్ రావండి. నేనేం చెప్తున్నా అంటే, మీరు నిజంగా మీకు ఇంట్రెస్ట్ ఉంది ఐటీ కంపెనీలో జాబ్ చేయాలి అనుకుంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ స్టాక్ డెవలపర్ అని జావా అనుకోండి. మీరు నౌకరీలో లాగిన్ అయిన తర్వాత మీ రెజ్యూమ్‌లో ఎప్పుడైనా ఒక రిక్రూటర్ ఎట్లా సెర్చ్ చేస్తుంటాడంటే, మీ నౌకరీలో మీ రెజ్యూమ్‌లో డెఫినిట్‌గా కొన్ని కీవర్డ్స్ ఉండాలి. కొన్ని కీవర్డ్స్ అంటే ఏంటి? ఫుల్ స్టాక్ జావాకి సంబంధించిన కొన్ని కీవర్డ్స్ ఉంటే, ఆ కీవర్డ్స్ సెర్చ్ చేసినప్పుడు నీ ప్రొఫైల్ వస్తది. ఆ ప్రొఫైల్‌కి కాల్ చేస్తుంటారు. ఓకే. ఆ ప్రొఫైల్ రావాలి అంటే నువ్వు ఎవ్రీడే అప్డేట్ చేయాలి. ఎలా అప్డేట్ చేయాలి? మీరు మార్నింగ్ టైంలో లైక్ 9:30 టైంలో అప్డేట్ చేస్తే కొద్దిగా బావుంటది. ఎందుకంటే మీకు 9:30కి లాగిన్ చేస్తుంటారు రిక్రూటర్స్. సో, మీరు ఎప్పుడైతే అప్డేట్ చేస్తుంటారో 9-9:30 మధ్యలో చేయండి. 10 వరకు చేయండి. అండ్ ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్‌లో చేయండి. అండ్ 3-4 టైమ్‌లో చేయండి. అండ్ ఈవినింగ్ కూడా చేయండి. సో, రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి కదా! మీరు అప్పుడే లాగిన్ చేసుంటారు. మీరు చేసి మీ అప్డేట్ అనేది వాళ్ళకి లైక్ టాప్ పొజిషన్‌లో కనిపించడం జరుగుతది. సో, మనం అప్లై చేసేటప్పుడు డెసిగ్నేషన్ ఎంచుకోండి. మీరేంటి? ఏం అవ్వాలనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ టెస్టర్, సాఫ్ట్‌వేర్ టెస్టర్. ఏం టెస్టర్ అవుదామనుకుంటున్నారు? ఏపీఐ టెస్టింగ్. ఏపీఐ టెస్టింగ్ అని టైప్ చేసి మీ లొకేషన్ ఎక్కడ కావాలి? ఫస్ట్ రిమోట్ ఆర్ లైక్ హైదరాబాద్, లైక్ పూణే. సో, అలా సెలెక్ట్ చేసుకొని ఎన్ని ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఫిల్టర్ పెట్టుకోండి. ఫిల్టర్ పెట్టుకున్న తర్వాత మీకు ఆ జాబ్ పోస్టింగ్ వస్తది. వచ్చినప్పుడు 14 అవర్స్ అగో పోస్టెడ్, 13 డేస్ అగో పోస్టెడ్ అని చూపిస్తది. మీరేం చేస్తారంటే అట్‌లీస్ట్ 2 వీక్స్, 15 డేస్ అగో పోస్టెడ్ వాటికి కూడా మీరు పోస్ట్ చేయండి. రెజ్యూమ్ పంపించండి. రెజ్యూమ్ పంపించేటప్పుడు మంచిగా డిస్క్రిప్షన్ అయినా సరే, సబ్జెక్ట్‌లు అయినా సరే, రెజ్యూమ్ అయినా సరే కొద్దిగా అట్రాక్టివ్‌గా పెట్టండి. పెట్టి మీరు మెయిల్ ఫార్వర్డ్ చేయండి. ఓకే. నౌకరీ త్రూ అప్లై చేయండి. ఆ నౌకరీలో మనకి జాబ్ డిస్క్రిప్షన్‌లో ఆ హెచ్ఆర్ మెయిల్ ఐడీ ఉంటది. డైరెక్ట్ మెయిల్ కూడా పెట్టండి. ఓకేనా. ఈ రిసెషన్ టైంలో రిసెషన్ టైంలో మనం చాలా జాగ్రత్తగా ఆచితూచి మనం ఆ ఇంటర్వ్యూలు పెట్టుకుంటేనే ఆ ఇంటర్వ్యూ హెచ్ఆర్ మెయిల్స్‌కి ఇంటర్వ్యూ పెట్టుకుంటేనే మనకి కాల్స్ వస్తున్నాయి. లేదు రిసెషన్ లేనప్పుడు నీ ఫ్రెండ్ రిసెషన్‌లో జాబ్ రాలేదు. రిసెషన్ రాకముందుకు జాబ్ వచ్చింది. వాళ్ళు జస్ట్ నౌకరీలో పెట్టుకుంటే జాబ్ వచ్చింది. వాళ్ళు టెక్నికల్ ఉందా లేదా అని చూడలే. కొద్ది కంపెనీ చూసినాయి. కొన్ని కంపెనీస్ రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇచ్చిండ్రు. ఇప్పుడు రిసెషన్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ప్రతిదీ ఫిల్టరైజేషన్ ఉండాలి. ఈ విధంగా నౌకరీలో డెసిగ్నేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్కిల్ సెట్ చేసుకోవాలి. ఫిల్టర్ చేయాలి. దెన్ ఓన్లీ మీకు కాల్స్ రావడం జరుగుతది. ఓకేనా. ఈ ఈ టెక్నిక్ వాడండి. చాలా మందికి కాల్స్ వస్తున్నాయి. చాలా మందికి కాల్స్ రావట్లేదని సఫర్ అవుతున్నారు. సో, మీరు ఇలా చేస్తే డెఫినిట్‌గా ఎవరికైతే వేకెన్సీ ఉందో ఆ వేకెన్సీ ఉన్న కంపెనీకి మీ ప్రొఫైల్ రీచ్ అవ్వడం జరుగుతుంది. డెఫినిట్‌గా మీకు కాల్ వస్తుంది. ఇది ఈ కాన్సెప్ట్ నచ్చి లైక్ ఈ కాన్సెప్ట్ ద్వారా నిజంగా మీకు జాబ్ వచ్చుంటే, ఈ కాన్సెప్ట్ మీకు యూజ్‌ఫుల్ అయ్యుంటే డెఫినిట్‌గా మీరు సబ్స్క్రైబ్ చేసి ఛానెల్‌ని లైక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. సో, ఇలాంటి మోర్ వీడియోస్ ఇంకా మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాము. లైక్ ఇంకా మీకేమన్నా క్వెరీస్ ఉంటే మీరు కామెంట్ బాక్స్‌లో కూడా చేయొచ్చు. థాంక్ యూ సో మచ్.